చూస్తున్నది ఎస్బీఐ టాక్స్ అండ్ మాట్లాడుతున్నది రాజుతోటు. మీరు నన్ను చూసుంటారు. టు గివ్ ఏ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అబౌట్ మై సెల్ఫ్, నాకు ఒక 15 సంవత్సరాల ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఇండియాలో, యూకేలో, యూఎస్లో వర్క్ చేశాను. గత 7-8 సంవత్సరాలుగా యూఎస్లో యాజ్ అన్ ఆర్కిటెక్ట్గా వర్క్ చేస్తున్నాను ఫర్ ఎ రిప్యూటెడ్ ఐటీ ఫర్మ్. సో ఈ వీడియోలో నేను డీటెయిల్గా డిస్కస్ చేయాలనుకున్న టాపిక్ వచ్చేసేసి మారుతున్న ట్రెండ్స్కి అనుగుణంగా ఐటీ జాబ్ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నవి, లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా ఎలా రిక్రూట్ చేసుకున్నారో, ఇప్పుడు ఎలా రిక్రూట్ చేసుకుంటున్నారు, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది. తర్వాత రెండో టాపిక్ వచ్చేసి అసలు ఈరోజు 2025లో నేను ఎలాంటి ఇంజనీరింగ్ కోర్స్ని చూస్ చేసుకుంటే 4 సంవత్సరాల తర్వాత నేను పాస్ అవుట్ అయినప్పుడు జాబ్ మార్కెట్ ఆర్ మంచి ఆపర్చునిటీస్ ఉండొచ్చు అనే దాని గురించి. తర్వాత నేను ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక కోర్స్ చూస్ చేసుకున్నాను, ఆల్రెడీ చదువుతున్నాను. ఇప్పుడు ఎలాంటి స్కిల్ సెట్ని నేను అక్వైర్ చేసుకుంటే నేను ఐ విల్ బీ ఇన్ ద మార్కెట్ అండ్ నేను కాంపిటేటివ్ స్పిరిట్తో నేను ఒక ఈవెన్ దో క్యాంపస్ రిక్రూట్మెంట్స్ కాకపోయినా ఆఫ్ క్యాంపస్ అయినా సరే నేను ఒక జాబ్కి అప్లై చేసి నేను నా స్కిల్ సెట్ని ప్రూవ్ చేసుకోగలుగుతాను అనే టాపిక్ గురించి స్పెసిఫిక్గా మాట్లాడుకుందాము. సో బిఫోర్ బిగిన్ ఎనీథింగ్ లెట్స్ టాక్ అండ్ లుక్ ఎట్ వాట్ ఈస్ డేటా సేస్, వాట్ డేటా సేస్. ఓకే, మనం 2022 నుంచి చూద్దాం యాక్చువల్లీ ఏం జరిగింది జాబ్ మార్కెట్లో ఇండియాలో, దెన్ విల్ గో ఫార్వర్డ్. సో 2022లో ఏం జరిగిందంటే దట్ ఈస్ ఆఫ్టర్ కోవిడ్ ఎరా. కోవిడ్ అయిపోయింది, తర్వాత ఐటీ మార్కెట్ రెజ్యూమ్ అయింది అండ్ ఐటీ బిగ్ ఐటీ ఫర్మ్స్ అనేది హ్యూజ్ రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసినవి. ఓకే, ఆ టైంలో ఎంటైర్ ఇండియాలో ఒక 6 lakhs రిక్రూట్మెంట్స్ జరిగినాయి ఫర్ ఫ్రెషర్స్. ఎవ్రీ బిగ్ ఎంఎన్సీ స్టార్టెడ్ రిక్రూటింగ్ ఫర్ ఫ్రెషర్స్ ఫర్ ఫ్యూచర్ నీడ్స్. ఓకే, 6 lakhs, మార్క్ ద నంబర్. బై 2023 అది 2,50,000 పడిపోయింది, విచ్ ఇస్ నథింగ్ బట్ 70% డ్రాప్ ఫ్రమ్ 2022. ఓకే, అండ్ 2024 లిటరల్గా 70,000 to 80,000 మాత్రమే రిక్రూట్ చేసుకున్నారంట, which is nothing but 87% drop from 2022. మీకు తెలుసా యాక్చువల్లీ 2024లో ఎంతమంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ రిక్రూట్ అయ్యారు, పాస్ అవుట్ అయ్యారో, విచ్ ఇస్ 15 లక్షల మంది. యాజ్ పర్ డేటా 15 లక్షల మంది పాస్ అవుతే అందులో నాట్ ఈవెన్ 10% స్టూడెంట్స్కి జాబ్ రాలేదు. 70 to 80% అంటే ఎంత? నాట్ మోర్ దెన్ 10%, రైట్? అది జరిగింది. దిస్ ఈస్ అ ఫ్యాక్ట్ అబౌట్ హౌ ద రిక్రూట్మెంట్స్ వర్ హ్యాపెండ్ ఫర్ లాస్ట్ 3 years. ఇంకొంచెం డీటెయిల్గా వెళ్దాం. అసలు ఐటీ కంపెనీస్ ఏమేమి రిక్రూట్ చేసుకున్నవి, ఎంతమంది ప్లేస్ అయ్యారు లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో. టీసీఎస్ గురించి మాట్లాడుకుంటే 2022లో లక్ష మందిని, లక్ష ఫ్రెషర్స్ని రిక్రూట్ చేసుకుంది. కానీ 2023కి వచ్చేసరికి 40,000 మాత్రమే రిక్రూట్ చేసుకుంది. 2024లో యాజ్ పర్ డేటా 10,000 స్టూడెంట్స్ని కూడా రిక్రూట్ చేసుకోలేదు ఫర్ ఫ్రెషర్, యాజ్ అ ఫ్రెషర్. వెన్ ఇట్ కమ్స్ టు ఇన్ఫోసిస్కి వచ్చేసరికి ఏం జరిగిందంటే ఇన్ఫోసిస్ 50,000 మెంబర్స్ని రిక్రూట్ చేసుకుంది 2023లో. 6 లక్షల రిక్రూట్మెంట్ ప్రాసెస్ రిక్రూట్ అవుతే అందులో 50,000 మందిని ఇన్ఫోసిస్ రిక్రూట్ చేసుకుంది. 2023లో 12,000 మందిని రిక్రూట్ చేసుకుంటే 2024లో ఇంట్రెస్టింగ్ డేటా ఏం చెప్తుందంటే అసలు వాళ్ళు నా డేటా పబ్లిష్ చేయలేదు, 5,000 కూడా అయ్యి ఉండకపోవచ్చు. అండ్ మోర్ దెన్ దట్, రైట్, చాలామంది ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరైతే ఉంటారో రిక్రూట్ చేసి ట్రైనింగ్ ఇచ్చి మార్కెట్లో ప్లేస్మెంట్స్ లేక కొంత రిసెషన్ ఛాయల వల్ల వాళ్ళు లే ఆఫ్స్ కూడా చేసేసారు. ఫ్రెషర్గా తీసుకొని ట్రైనింగ్ ఇచ్చేసి లే ఆఫ్స్ కూడా చేశారు. లైక్ వైజ్ విప్రో గురించి మాట్లాడుకుంటే ఒక 30,000 మందిని 2022లో, 12,000 మందిని 2023లో, 2024లో 10,000 మందిని మాత్రమే రిక్రూట్ చేసుకున్నారు. ఇలా జరిగింది. సో మీరు చూస్తుంటే ట్రెండ్స్ వైజ్గా ప్రతి కంపెనీ ఇయర్ బై ఇయర్ ఒక 50% తగ్గించింది కదా. 1 lakh నుంచి 40,000, 40,000 నుంచి 10,000. సో అది ఒకటి. తర్వాత ఐఐటీస్ చూద్దాము. బట్ ఐఐటీలో కూడా సేఫ్గా ఉంది. మా ఐఐటీలో జాయిన్ అయిన వెంటనే మీకు జాబ్ వస్తుంది దాని గురించి మాట్లాడుకుంటే 2022లో 90% ఆఫ్ ద బీటెక్ స్టూడెంట్స్ వర్ ప్లేస్డ్, దోస్ హూ స్టడీడ్ ఇన్ ఐఐటీస్. బట్ 23-24కి వచ్చేసరికి అది 80% మాత్రమే పడిపోయింది. అంటే ఒక 10% తగ్గింది రిడక్షన్. ఓకే, సో ఓవరాల్గా అన్ని ఐఐటీస్తో కన్సిడరేషన్ తీసుకొని స్టాట్స్ చూస్తే ఓవరాల్గా 20% తగ్గింది రిక్రూట్. అంటే మీరు ఐఐటీలో చదివితే
కూడా మీకు ఒక 70%, 60-70% గ్యారంటీ లేదు మీరు ప్లేస్ అవుతారు. 60-70% మాత్రమే రిక్రూట్ చేసుకుంటారు. అంటే రిమైనింగ్ 30-40% స్టూడెంట్స్కి గ్యారంటీ లేదు వెదర్ దే గుడ్ టు రిక్రూట్. ఓకే, సో దాని గురించి మాట్లాడుకుంటూ ఇంకొంత డేటా చూద్దాము బేసిక్గా. సో బై ఐఐటి మనం వెళ్ళొచ్చు, బట్ లెట్స్ నాట్ డిస్కస్ అబౌట్ ద ఐఐటి బై ఐఐటి. బట్ ఒకసారి ఈ డేటా గురించి మాట్లాడుకుందాము. అసలు ఏం జరిగింది అంటే మీరు చూస్తుంటే ప్రతి ఐటీ ఫర్మ్ కోర్స్ ఒక ఐటీ ఫర్మ్ ఎందుకు ఒక ఫర్మ్ ఒక ఎంప్లాయీస్ని ఎందుకు రిక్రూట్ చేసుకుంటుంది? వాళ్ళకున్న కరెంట్ ప్రాజెక్ట్స్ని ఫ్యూచర్లో రాబోయే ప్రాజెక్ట్స్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఒక ఫ్రెషర్స్ని హైర్ చేసుకొని వాళ్ళని ట్రైన్ చేసి వాళ్ళకు కొంత ప్రాజెక్ట్ ఎక్స్పోజర్ ఇచ్చి దెన్ ఒక క్లయింట్కి ఇంట్రడ్యూస్ చేసి ఒక ప్రాజెక్ట్లో బిల్లబుల్ రూల్లో పెడతారు. ఇది బేసిక్గా టెక్నికల్గా జరిగేది ఒక ఐటీ ఫర్మ్లో. సో ఇయర్ ఆన్ ఇయర్ ఈ రిక్రూట్మెంట్ అనేది తగ్గిపోతుంది. మీరు చూసారు డేటా ప్రకారంగా. అంటే ఏం జరుగుతుంది? అయితే ఐటీ ఫర్మ్స్కి ప్రాజెక్ట్స్ తగ్గిపోయి ఉండొచ్చు, లేదా గ్లోబల్గా అసలు ఐటీ యొక్క రిక్వైర్మెంట్ తగ్గి ఉండొచ్చు, దానివల్ల జాబ్స్ తగ్గిపోయి ఉండొచ్చు, లేదా ఏదైతే స్కిల్ సెట్ మనం అక్వైర్ చేసుకుంటున్నామో బై స్టడింగ్ 4 years ఇన్ ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్, అది వాళ్ళకి సరిపోయి ఉండకపోవచ్చు, అందువల్ల వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకుపోయి ఉండొచ్చు. అంతే కదా, ఎనీ ఐదర్ ఆఫ్ ద థింగ్ కుడ్ హ్యాపెన్. బట్ కానీ డేటా ఏం చెప్తుందంటే, సో ప్రతిసారి జరుగుతుంది. సో పోస్ట్ కోవిడ్ ఏం జరిగింది? కోవిడ్ టైంలో చాలా రిక్రూట్మెంట్స్ లేవు, చాలామంది రిక్రూట్స్ తీసుకోలేదు. తర్వాత అగ్రెసివ్గా తీసుకున్నారు, ఫ్యూచర్లో మాకు ప్రాజెక్ట్స్ రాబోతాయేమో అని చెప్పేసి. అందుకు 2020లో 6 లక్షల మందిని రిక్రూట్ చేసుకున్నారు యాజ్ ఎ ఫ్రెషర్స్. సో అంతమందిని తీసుకున్న తర్వాత నెక్స్ట్ వాళ్ళకి అంత డిమాండ్ ఉండకపోవచ్చు, కానీ ఫ్యూచర్ కోసం తీసుకున్నారు. దానివల్ల నెక్స్ట్ ఇయర్ ఏం జరిగింది? తగ్గింది. అది 2,50,000 పడిపోయింది. ఈ ఇయర్ సో 6 లక్షలు 2,50,000 సుమారుగా ఒక 9 లక్షల మందిని రిక్రూట్ చేసుకునేసరికి ఏమైందంటే 2024లో యూఎస్లో గవర్నమెంట్ చేంజ్ అయింది, టెక్ రెవల్యూషన్ వచ్చింది, ఏఐ వచ్చేసింది, చాట్ జీపీటీస్ కావచ్చు, ఈవెన్ ఇండస్ట్రీస్లో కూడా ఏఐ రెవల్యూషన్ వచ్చింది. సో మార్కెట్స్ ఎవాల్యుయేట్ చేసుకుంటున్నవి అసలు టెక్ని ఎలా అడాప్ట్ చేసుకోవాలి, ఏఐని అడాప్ట్ చేయాలి. ట్రెడిషనల్ మెథడాలజీలో నుంచి రిక్రూట్మెంట్ ప్రాసెస్ని ఏఐ ఓరియంటెడ్గా ఎలా తీసుకోవాలి అనే మెథడాలజీకి చేంజ్ చేసుకుంటున్నారు. దీనివల్ల రిక్రూట్మెంట్ ప్రాసెస్ మారిపోయింది. ఇలా జరుగుతున్న ప్రాసెస్లో 2024లో అండ్ రిసెషన్ ఛాయలు ఉన్నవి మార్కెట్లో, ప్రపంచ మార్కెట్లో కొన్ని యుద్ధాలు జరిగి ఉండొచ్చు, యూఎస్లో గవర్నమెంట్ చేంజ్ అయి ఉండొచ్చు, రిసెషన్ ఛాయలు కనబడుతున్నాయి. దానివల్ల 2024లో చాలా పడిపోయింది రిక్రూట్మెంట్. అయితే ఫ్యూచర్లో కూడా ఇలా ఉంటుందా? వాట్ ప్రిడిక్షన్ సేస్, వాట్ జాబ్ మార్కెట్ సేస్ అండ్ 2025కి వచ్చేసరికి సో 2024లో మనకు 70,000-80,000 ఉంటే 2025లో సుమారుగా 1,00,000 నుంచి 1,20,000 వరకు, 2026లో 1,25,000 నుంచి 1,30,000 వరకు, 2027లో 1,50,000 వరకు. మీన్స్ కొంత ఆపర్చునిటీస్ పెరగబోతున్నాయి అనేది అర్థమవుతుంది. కానీ మీరు చూస్తే 2022-2023తో కంపేర్ చేసుకుంటే 1,50,000 అనేది ప్రాబ్లీ 50%, రైట్? అంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు బి దాట్ ఈజీ ఇన్ ద ఫ్యూచర్. అది మనకి డేటా చెప్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి సిచ్యువేషన్స్లో స్టూడెంట్ ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి? ఆ 1,50,000 మందిలో మనం ఉండాలంటే ఏం చేయాలి? అకాడమిక్స్లో కాలేజీలో చెప్పే కంటెంట్ సరిపోతుందా? లెట్ జస్ట్ సే నేను ఐటీ తీసుకున్నాను, జస్ట్ ఐటీ ఆర్ సిఎస్సి తీసుకున్నాను, స్పెషలైజేషన్స్ ఏం లేకుండా. ఇప్పుడు అలాంటి స్కిల్ సెట్తో ఐటీ ఫర్మ్స్కి ఇంటర్వ్యూస్కి అప్లై చేసి లేదా ఆన్ క్యాంపస్లో కూర్చుంటే హైర్ చేసే పరిస్థితి ప్రజెంట్గా ఉందా అంటే లేదనే నేను చెప్పాలి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒకటి మనం డెఫినెట్గా బీయింగ్ యాజ్ అ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ కోర్స్, సో మనం పిల్లల్ని ఏ రకంగా ప్రిపేర్ చేయాలని డెఫినెట్గా ఆలోచించాలి. స్టే ట్యూన్ టు మై ఛానల్, ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.